వచ్చే పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయించుకోవాలా అనే దాని మీద ఒక అవగాహన సదస్సు ట్రైనింగ్ ప్రోగ్రాం ఈరోజు నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ అయ్యి గజెట్ నోటిఫికేషన్లో ఉండే ప్రాపర్టీలే వక్ఫ్ బోర్డు అనే ఒక అవగాహన లోపం చాలా మందిలో ఉంది. కానీ ఏదైతే వక్ఫ్ రిజిస్టర్లో లేకుండా మనమైతే మసీదులు, మదరసాలు, ఈద్గాలు, కబ్రస్థాన్లు కానీ, జెండా చెట్లు కానీ, పంజామకాలు కానీ నిర్వహిస్తున్నామో పూర్వీకులు మనకు దాతలుగా ఇచ్చిన భూములు ప్రాపర్టీలు ఏ ఉన్నాయో అవి మొత్తం ఉమీద్ పోర్టల్లో రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల ప్రభుత్వం లాగేసుకుంటుందేమో, మనం వాళ్ళ స్వాధీనం అవుతాయేమో అపోహల నుంచి బయటికి రావాలి. ఖచ్చితంగా ముఖ్యంగా వక్ఫ్ ఆఫీసర్లకు కానీ సంబంధిత డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం కనుక మన పొద్దుటూరు సరౌండింగ్ ఏరియాలో అన్రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అంటే డీకేటీ రెవెన్యూ ల్యాండ్స్, ఈశ్వరెడ్డి నగర్, పెన్నా నగర్ కానీ, అమృత నగర్ కానీ, ఉప్పారు, భగత్ సింగ్ కాలనీలో కొన్ని ప్రాంతాలలో స్థలాలు ఎవరు పెడతారో పట్టాలు ఇచ్చారు ఎంఆర్ఓ. వాళ్ళ నుంచి డబ్బులు కొని దాతలు అక్కడ మసీదులు, మదరసాలు నిర్మించారు. కానీ యాజ్ పర్ రెవెన్యూ రికార్డు ప్రకారం అవి ప్రభుత్వ భూములుగానే చాలామంది అవుతున్నాయి. కానీ మన వరకు ఈ మసీదులుగా, మదరసాలుగా మనం అనుభవిస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఇప్పుడు కన్నా అవన్నీ సక్రమంగా మనం రిజిస్టర్ చేయించుకోకపోతే భవిష్యత్తు తరాలలో వాళ్ళ రికార్డులో ఎవరు పెడతారో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చుంటారు, కానీ మన రికార్డుల వరకు అది ఉండదు. భవిష్యత్తులో అటువంటి మళ్ళీ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనమందరం ఖచ్చితంగా దానికి కావాల్సిన సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ద్వారా కానీ, మన ఒబ్బడి ద్వారా కానీ, స్థానిక నాయకుల ద్వారా కానీ, మన ఈ నేటి నుంచి అనుభవంలో ఉన్నాం. ఇక్కడ మసీదు ఉంది, ఇక్కడ మదరసా ఉంది, ఇక్కడ కబ్రస్థాన్ ఉంది, ఈద్గా ఉంది, ఈ అనుభవంలో ఉన్నామని చెప్పేసి మనం స్థానికంగా ఎంఆర్ఓ ద్వారా ఖచ్చితంగా ఆ రిస్క్ మనమే తీసుకోవాలి. అది ప్రభుత్వం తీసుకోదు, నాయకులు తీసుకోదు. స్థానిక నాయకుల ద్వారా మనమే ప్రయత్నం చేసి ఎవరి ప్రాపర్టీని వాళ్ళు తను సక్రమంగా రిజిస్టర్ చేసుకొని ఉమీద్ పోర్టల్లో తీసుకోకుండా భవిష్యత్తు తరాలలో ఆ భూములు అన్యాయంగా కాకుండా ఉండేదానికోసం మన మీటింగ్లో పొరపాటుది ఒక సమస్య వచ్చింది. ఈద్గా ఎవరైనా స్థలం ఇచ్చినారు, దానికి దాతలు ఇచ్చినారు. ఈరోజు దాని వాల్యూ పెరిగిపోయింది, ఆ సమస్య ఉందని మన పొరపాటు నుంచి మన పెద్ద నుంచి చెప్పారు కాశీబాయి అనేది. అటువంటి సమస్యలు ఇంకా ఎన్నో ఉంటాయి. కానీ స్థానికంగా మనం దాన్ని రిజిస్టర్ చేయించుకోవడమా, లేకుంటే వాళ్ళతో స్వాధీనంతో రాయించుకొని చేసుకోవడం అనేది ఒకటి. అది పట్టాభూమి. రెవెన్యూ భూముల వరకు మనం ఎంఆర్ఓ ద్వారా రిజిస్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇవన్నీ మనం ఉమీద్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలా. ఇప్పుడు మన స్టేట్ వక్ఫ్ బోర్డు నుంచి షేక్ నాసిర్ అహ్మద్ గారు ఐటీ ఇన్ఛార్జ్ వక్ఫ్ బోర్డు, వాళ్ళు విజయవాడ నుంచి మన డైరెక్టర్ పేపర్ జాకిర్ అహ్మద్ మనం చెప్పినందువల్ల వాళ్ళ ద్వారా వాళ్ళు విజయవాడ నుంచి ప్రోగ్రాం కోసం మన కోసం అదే పనిగా వచ్చి ఉన్నారు. స్థానిక ఇన్స్పెక్టర్ వసీం గారు కూడా వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్తారు. దాంట్లో ఎవరైనా మీకు డౌట్స్ ఏదైనా ఉంటే డాక్యుమెంటేషన్ ఏ విధంగా చేసుకోవాలా, దాని రికార్డ్స్ ఏమైనా కదా మేము పొద్దున్న చేసి తరఫున మీకు అందుబాటులో ఉంటాం. మీ అధికారులకు చెప్పి ఏదైనా ఉంటే కూడా మేము చేయించేదని సిద్ధంగా ఉంటాం. अब शेख प्रूफ के साथ डॉक्यूमेंट्स बोले तो फोटो आइडेंटिटी बोले तो आधार कार्ड, पैन कार्ड, एड्रेस प्रूफ बोले तो लाइसेंस या वोटर आईडी, ये चीज़ों में कौन से भी एक दो ले लेके आप उसमें अपलोड करके अपने आप को रजिस्ट्रेशन कर लेने का रहता। जब आपका रजिस्ट्रेशन के वक्त आपको मोबाइल नंबर एंड ईमेल आईडी, ये दो चीज़ों की भी ज़रूरत रहती। ये दो से जो है अपन ये पोर्टल में लॉगिन हो जाए, और लॉगिन होने के लिए ओटीपी आता है आपको आपके मोबाइल पे, ओटीपी एंटर करके लॉगिन होना पड़ता है। ఈరోజు ఈ బిఎంఎం ఫంక్షన్ హాల్లో ప్రొద్దుటూరు జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క వారి సంయుక్తంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 దానికి సంబంధించి ఉమ్మీద్ పోర్టల్లో వక్ఫ్ ప్రాపర్టీస్ని, ఆస్తులను
అప్లోడ్ చేసే దాని గురించి ఒక అవగాహన కార్యక్రమం, ఒక వర్క్షాప్ను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి మన ప్రొద్దుటూరులో రకరకాల జమాతులు, జమాతే ఇస్లాం, అహ్లే హదీస్, తర్వాత తబ్లిగీ జమాత్, ఇలాంటి అన్ని జమాతులతో కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పడడం జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి సహకారంతో వాళ్ళు సంయుక్తంగా ఈరోజు వక్ఫ్ బోర్డు యొక్క అఫీషియల్స్ ఇక్కడ తీసుకొచ్చి ప్రజల అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నా పేరు జాకీర్ అహ్మద్, నేను రాష్ట్ర వక్ఫ్ బోర్డు గౌరవ సభ్యుని. ఇక్కడ మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025ను ఆమోదించబడింది. ఈ 1995లోని వక్ఫ్ యాక్ట్ను 40 సవరణలు చేస్తూ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 రావడం జరిగింది. దీని మీద దేశంలోని చాలా వరకు ముస్లిం సంఘాలు, ముస్లిం జమాతులు దీన్ని వ్యతిరేకించాయి. అందులో చాలా వరకు రాజకీయ పార్టీలు, ముస్లిం పార్టీలే కాకుండా ముస్లిం ఇతర పార్టీలు కూడా, కాంగ్రెస్ లాంటి మిగతా ఇతర పార్టీలు కూడా ఈ సుప్రీంకోర్టును తలుపులు తట్టాయి. సుప్రీంకోర్టు ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025లో సవరణల్లో ఒక 3 సవరణల మీద స్టే విధించడం జరిగింది. మరియు కొన్ని అమెండ్మెంట్స్లో కొన్ని సవరణలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎవరైనా వక్ఫ్ చేయదలుచుకున్నవారు, దానం చేయదలుచుకున్నవారు కనీసం 5 ఏళ్ళు ఇస్లాం యొక్క పద్ధతులను పాటించాలనేది ఒకటి. దాని రెండవది, జిల్లా కలెక్టర్కు సంపూర్ణ హక్కులు ఇవ్వడము. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ను గవర్నమెంట్ ప్రాపర్టీస్గా పరిగణించడానికి జిల్లా కలెక్టర్కు హక్కులు ఇవ్వడం, దాని మీద కూడా స్టే రావడం జరిగింది. మూడవది, ఈ యొక్క వక్ఫ్ రాష్ట్ర కమిటీలో కానీ సెంట్రల్ కౌన్సిల్ కమిటీలో కానీ ముస్లిం ఇతర సభ్యులను తీసుకోవడం గురించి వక్ఫ్ కౌన్సిల్, సెంట్రల్ కౌన్సిల్ వక్ఫ్లో 22 మందిలో 4 మించి తీసుకోకూడదు. తర్వాత రాష్ట్ర కమిటీల్లో 3 మించి ముస్లిం ఇతరులు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఇంకొకటి ఏమంటే, ఏదైనా ఈ వక్ఫ్ ఆస్తుల గురించి కోర్టుల్లో, హైకోర్టులో కానీ ఇతర కోర్టులో కానీ సమస్యలు ఉన్నచో అది వక్ఫ్ కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు ఆ కోర్టు ట్రిబ్యునల్ యొక్క ఆదేశాలు వచ్చేంత వరకు కూడా దాన్ని అలాగే యథావిధిగా వక్ఫ్ ప్రాపర్టీగా కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇంకొక విషయం అంటే, CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డుకు ముస్లిమేతరులను నియమించకూడదు, కేవలం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాడిని CEOగా వీలైనంత వరకు నియమించాలని అదొక అంశాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి ఇవన్నీ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 గురించి మనకు తెలిసిన విషయాలు. ఇప్పుడు ఇక్కడ ఉమ్మీద్ పోర్టల్ అంటే ఏదైతే ఆల్రెడీ వక్ఫ్ నోటిఫైడ్ రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో, అంటే వక్ఫ్ గెజెట్లో పొందుపరిచి ఉన్నాయో 1964 నుంచి ఇప్పటి వరకు కూడా, ఏప్రిల్ 2025 మునుపు వరకు కూడా ఏదైతే వక్ఫ్ సంబంధించిన ఆస్తులు గెజెట్లో లిఖించబడాయో అటువంటి ప్రాపర్టీస్నంతా ఈ యొక్క పోర్టల్లో అప్లోడ్ చేసి దాన్ని తర్వాత అందరి గవర్నమెంట్ ఒక అప్రూవల్తో అది కొత్త గెజెట్గా ఫామ్ చేస్తారనమాట. సో ఎలా చేయాలా, దీని గురించి రకరకాల తర్జనా భర్జనాలు ఉన్నాయి. ఈ పోర్టల్లో చాలా రకాల అంశాలను వాళ్ళు పొందుపరిచి ఉన్నారు. అది అప్లోడ్ చేయాలంటే ఎలా, దాంట్లో అడిగే ప్రశ్నలు ఎలా దాన్ని చేయాలా అనేది ఎవరైతే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారు, తర్వాత ఇమాములు, మన ముత్తవల్లీలు, మేనేజింగ్ కమిటీలో ఒక ప్రెసిడెంట్లు కానీ కమిటీ వారు కానీ ఇటువంటి వారంతా దీని గురించి కొంచెం అవగాహన తక్కువ ఉన్న వాళ్లకు ఇది ఎలా ఈ పోర్టల్ను అప్డేట్ చేయాలా అనే దాని గురించి ఒక అవగాహన కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విజయవాడ నుంచి
సూపరింటెండెంట్, తర్వాత మన ఐటీ ఎస్ఎల్ ఇన్ఛార్జ్ ఒక బోర్డులో నాసీర్ అహ్మద్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఆయనతో పాటు మన జిల్లా వక్ఫ్ అధికారి వసీం అక్రమ్ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ వక్ఫ్ యొక్క రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఎలా దాన్ని పొందుపరచాలా, దాన్ని ఎలా అప్లోడ్ చేయాలని దాని గురించి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. మరి నేను చాలామంది మన ముతవల్లీలు కానీ మేనేజింగ్ కమిటీలు కానీ తెలియజేయడం ఏమనగా ఒక అపోహలో ఉండకండి. ఎందుకంటే మనకు డెడ్ లైన్ వచ్చి డిసెంబర్ 5, 2025కు ఈ ఉబీద్ పోర్టల్లో ఏదైతే డాక్యుమెంట్స్ పొందుపరచాలో అది పొందుపరచని ఎడల 5 డిసెంబర్ తర్వాత ఆ యొక్క మసీదు ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ప్రాపర్టీస్గా పరిగణించబడతాయి. దాన్ని మళ్ళీ మీరు మసీదు ప్రాపర్టీ అని తెలియాలంటే ట్రిబ్యునల్కి వెళ్ళి ట్రిబ్యునల్లో మళ్ళీ మీరు ఈ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అంతా పొందుపరిచి వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ ఎన్ఓసి అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకున్నాకనే మళ్ళీ మీకు అది మసీదు ప్రాపర్టీగా పరిగణించబడుతుంది. కాబట్టి అది చాలా సమయం తీసుకుంటుంది. వీలైనంత వరకు ఏదైతే మన గడువు ఇచ్చారో డిసెంబర్ 5, 2025 లోపలే నేను అన్ని మసీదుల యొక్క మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్లను, అధ్యక్షులను, కమిటీ వారిని, తర్వాత ముతవల్లీలను, ఈ యొక్క మదరసా యొక్క ముతవల్లీలను, తర్వాత ఆసూర్ ఖానా వాళ్ళ ముతవల్లీలను, ఈ ఖబరస్థాన్ వాళ్ళ ముతవల్లీలను, ఇంకా వేరియస్ ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఏదైతే ఆస్తులన్నీ ఉన్నాయో దాని యొక్క ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క వక్ఫ్ ఆస్తులంతా వీలైనంత తొందరగా ఉమ్మీద్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయవలసిందిగా నేను అందరినీ ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. ప్రజలకంతా తెలియజేయగా రాష్ట్రంలో 4800 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్ అంటే మసీదు కానీ, మదరసాలు కానీ, ఆసూర్ ఖానాలు కానీ, జెండా చెట్లు కానీ, ఇవన్నీ ఒక 4800 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వక్ఫ్ గెజెటెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు దరిదాపుగా ఒక 40 నుంచి 50% వరకు వక్ఫ్ పోర్టల్లో, ఉమ్మీద్ పోర్టల్లో ఇప్పటి వరకు నామోదు కాబడినాయి. పోతే మన కడప జిల్లాలో 280 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ 200 ఇన్స్టిట్యూషన్స్లో కేవలం 60 మాత్రమే ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి. మనం చాలా వెనుకబడి ఉన్నాం. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్స్లో చాలా వెనుకబడి ఉన్నది. దానికోసమనే నేను ప్రత్యేకంగా ఇక్కడ సభ్యునిగా ఉన్నాను. కాబట్టి దీని యొక్క ఉద్యోగ ప్రతిపాదికన దీన్ని చాలా తొందరగా ఇక్కడ కూడా ఆ నామోదు కార్యక్రమాన్ని పెంచడం కోసం ఈరోజు నేను ఈ వక్ఫ్ సూపరింటెండెంట్ గారు మన నాసీర్ అహ్మద్ గారిని ఇక్కడ పిలిపించి ఈ ప్రజల్లో ఒక అవగాహనను కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. గత వారం కూడా కడపలో ఒక కార్యక్రమాన్ని మేము చేశాము. ఈ ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు వారి సహకారంతో అక్కడ ఒక కార్యక్రమం చేసి అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యవంతులు చేస్తూ తీసుకెళ్ళాము. దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ తీసుకెళ్ళాము. మరి ఇక్కడ కూడా ప్రొద్దుటూరు చుట్టుపక్కల జమరముడు కానీ, పులివెందల కానీ, మొద్దునూరు కానీ, మైదుగురు కానీ, బద్వేలు కానీ ఇటువంటి ప్రదేశాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి వివిధ మసీదుల నుంచి ముతవల్లీలు, ఈ కమిటీ అధ్యక్షులు, సభ్యులు కూడా వచ్చారు. వారికి కూడా మేము ఈరోజు ఇక్కడ వాళ్ళను అవగాహన చేస్తున్నాం మరియు వాళ్ళను ఇనిషియేట్ చేస్తున్నాం. వీళ్ళంత తొందరగా మీరు మీ యొక్క ప్రాపర్టీలను రిజిస్టర్ చేసుకోమని చెప్పి. ఇది కాక వక్ఫ్ రిజిస్ట్రేషన్ కాని ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. అంటే కొంతమంది వక్ఫ్లో దీన్ని నమోదు చేయకుండా ఉంటారు. ముందు నుంచి కూడా సొంతంగా వాళ్ళే కమిటీలను, సెల్ఫ్ స్టైల్ కమిటీలను నడుపుకుంటూ వాళ్ళు ఉంటారు. దానికి కూడా ఈ 5వ తేదీ డెడ్ లైన్ అంటూ ఏం లేదు వాళ్ళకు. కానీ ఎలా చేయాలా, అటువంటి ప్రాపర్టీస్ కూడా ఎలా ఈ ఉమ్మీద్ పోర్టల్లో ఎలా ఎక్కించాలా, ఎలా దాన్ని నమోదు చేయాలనే దాని గురించి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో తెలియపరుస్తారన్నమాట. ఇది ప్రజలందరూ గమనించి దీని యొక్క సబ్జెక్ట్ను ఆలకించి దీన్ని వినియోగించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. కాబట్టి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన ముస్లిం ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మెంబర్ ఇషాక్ అలీ గారికి, తర్వాత ఈ యొక్క జేఏసీకి సంబంధించి జమాతే ఇస్లాం అబ్దుల్ సమద్ గారికి, తర్వాత మన ఫరీద్ గారికి,
మీ ఇక అబ్దుల్ హక్ సాహెబ్ గారికి, తర్వాత ఇక్కడ ఇతర పెద్దలు, మా వక్ఫ్ బోర్డ్ నసీర్ అహ్మద్ గారికి, వసీం అక్రమ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం కమ్యూనిటీ సామాజిక వర్గాలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.